అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనమైన వార్తలు అయితే వచ్చినాయి. అన్ని సోషల్ మీడియాలలో, అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో, అన్ని మీడియాలలో, మొత్తం ఏది మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో అన్నీ ఒక వార్తను హైలైట్ చేసినాయి. అదేంటంటే కేసీఆర్ బయటకు వచ్చిండు. అదే ఫామ్ హౌస్లోనే ఉన్నాడు కానీ తన కార్యకర్తల ముందరకు వచ్చి మాట్లాడిన ఈరోజు. ఏది నిన్న మన రేవంత్ అన్న పెట్టించింది కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలను పెట్టించింది కదా, ఒక పోస్ట్ పెట్టించింది. ఎట్లుంది నా పాలన, నా అందమైన పాలన ఎట్లుంది చూసుకుందామని పెట్టించింది కదా. బోర్లో పడ్డాడు కదా. దానికి సంబంధించి కేసీఆర్ మొత్తం మీద కార్యకర్తల వచ్చి అయితే చెప్పిండు, ఇంకా ఇట్లయితే కుదరదు, రెడీగా అండి, గట్టిగా కొట్లాడదామని చెప్పి. ఇంకా అంతకుముందు ఈసారి ఏమో మాట్లాడుతున్నాం, ఈయనే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఏమంటుండి ఏది రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, కేసీఆర్ ఏం చెప్పిండంటే వాళ్ళ కార్యకర్తల ముందరకు వచ్చి, ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఎందుకున్నంటే చూద్దాం వీళ్ళు ఎంత చేస్తారు, వీళ్ళకి అవకాశం ఇద్దాం. అప్పుడే వచ్చి మాట్లాడితే ఇక కేసీఆర్ వచ్చి మాట్లాడినందుకు జనాలు డిస్టర్బ్ అయ్యారు. కేసీఆర్ అంటే జనాలకు చాలామందికి ప్రేమ ఉంది, వాళ్ళంతా డిస్టర్బ్ అయ్యారు. ఇక మా మాట ఇంటలేరు. కేసీఆర్ సైలెంట్గా ఉంటే మేము పాలన చేసుకుంటాం, ఇప్పుడే వచ్చినాం కదా, ఎందుకు మాట్లాడతారు, ఇప్పుడే మాట్లాడతారా మీరు అని చెప్పి వీళ్ళే అంటారు. మళ్ళీ కేసీఆర్ వచ్చి ఇంకా నేను కొట్లాడతా అనేట వాళ్ళకి భయం జొర్రి ఇక కట్టె పట్టుకొని నిలబడు, ఇక వ్యక్తిగత విషయాలపైన మాట్లాడతారు. ఇంకా అట్లా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి రేవంత్ అన్నయ్య మాట్లాడడానికి. తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచేస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయన పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్ టాక్ లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు రేవంత్ అన్న పెట్టించాడు. ఏది ట్విట్టర్లో, ఎక్స్లో పెట్టించాడు. ఇది ట్విట్టర్కు టిక్ టాక్కు తేడా తెలుస్తలేదు. రేవంత్ అన్న కావాలని చెప్తున్నాడు మరి, ప్రజల్ని అటెన్షన్ డైవర్ట్ చేయడానికే. ఏంది రేవంత్ రెడ్డి ఇట్లా ఎందుకు మాట్లాడిండు అనేది ఒక టాపిక్ అయితే మొత్తం మీద డైవర్ట్ కావాలి కదా. మొత్తం ఉన్న ఇజ్జత్ అంతా వీకింది, ఇంకా ఏదో ఒకటి డైవర్ట్ అయితే కావాలి కదా. దానికి సంబంధించి ఇక అదే ఇది టిక్ టాక్లో అంటే రేవంత్ అన్నకి తెలియదా అసలు పెట్టింది ఎవరో కావాలని పెట్టిర్రా, మిస్టేక్లో పెట్టిర్రా, సోషల్ మీడియా వాళ్ళు పెట్టినరా, అసలు రేవంత్ అన్నకి ఏం సంబంధం లేదా అన్నట్లు రేవంత్ అన్ననే పెట్టించింది ఇది ట్విట్టర్లో. ఏది పెట్టుని చూద్దాం, ఇక మన పాలన అయిపోయింది, ఇక 4 హామీలు ఇక వచ్చినాయి అందరికీ. రేషన్ కార్డులు వచ్చాయి, రైతు బంధు వచ్చాయి, ఇంకా అన్నీ వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇంకా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వచ్చింది, 12,000 తీసుకుంటారు ఆల్రెడీ. ఇంకా రైతులందరూ సంపన్నులు అయిపోయినారు అన్నట్ల పెట్టుడి ఖాతాలు అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. అట్లా ఉంటుంది. ఏమన్నా ఒక ముఖ్యమంత్రి చెప్పకుండా, ఒక అధిష్టానం నిర్ణయించకుండా సొంతంగా ఏది సొంత అఫీషియల్ ఖాతాలో పెట్టడానికి ఉంటుందా? పోస్ట్ పెట్టడానికి ఉన్న ఇజ్జత్ అంతా ఇట్లా తీసుకుంటున్నాడు. మళ్ళీ టిక్ టాక్ అంటున్నాడు. ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. లైకులు కాదు సామి, లైకులు కాదు వచ్చింది. దాదాపు 3-4 లక్షల మంది చూసిరు. లైకులు కాదు సమస్య. ఇక్కడ ఎవరికి పోలింగ్లో జనాల్ని ఎవరు ఎక్కువ ఏది అభిప్రాయంలో నువ్వు పెట్టిన అభిప్రాయంలో, నీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన అభిప్రాయంలో జనాలు ఎక్కువ ఎక్కడి సైడ్ మొగ్గు చూపుతున్నారు అనేది, ఎవరి మీద మొగ్గు చూపుతున్నారు, ఎవరి పాలన బెస్ట్ అంటున్నారు అని చెప్పి దానికి సంబంధించి లైక్లకు ఇది లైక్లు కాదు ఇక్కడ సమస్య. ఎవరిపైన మొగ్గు చూపుతున్నారు, ఇంకా కేసీఆరే కావాలని చెప్తున్నారు అని 70% మంది జనాలు అంటున్నారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడండి. దాని గురించి మాట్లాడు. ఎందుకు వచ్చినాయి? దాదాపు 1,00,000 మంది పాల్గొన్నారు ఆ పోలింగ్లో. 70% మంది అంటే దాదాపు 1,00,000 మంది అంటే ఒక 30,000 మంది మాత్రమే కాంగ్రెస్ పాలన అంటే నీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు. అది కూడా సోషల్ మీడియా వాళ్ళు. టిక్ టాక్ అని చెప్తున్నాడు. ట్విట్టర్కు టిక్ టాక్కు తేడా కూడా తెలుస్తలేదు సార్. ఆ మధ్యలో బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ కు రాఖీ సావంత్ కూడా ఎక్కడో పోతాడు. సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ ఇక్కడ లేకుంటుంది. సరే ఎప్పుడు పెట్టుండి చూద్దాం. ఇదే లైవ్లో ఉండి ఈయనే నిలబడి నువ్వు ఈయనే ఉన్నావు కదా, అట్లనే లైవ్లో నుండు అట్లనే ఉండు. ఇంకా అట్లా నీ సొంతం నీ ఖాతాలో పెట్టు. ఏది రేవంత్ అన్న అఫీషియల్ అని ఉంది కదా, రేవంత్ రెడ్డి అనుమూల రేవంత్ రెడ్డి అనేది ఉంది కదా, అనుమూల రేవంత్ రెడ్డి అనే ఫేస్బుక్ నుంచి పెట్టు చూద్దాం. లేకపోతే నీ ట్విట్టర్ ఖాతా నుంచి పెట్టు, నీ సోషల్ మీడియా నుంచి పెట్టు. నీ పర్సనల్ ఒక వింగ్ ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా, ఏది రేవంత్ అన్న మిత్రమండలి అని చెప్పి రేవంత్ అన్న సైన్యం అని చెప్పింది కదా, దాంట్లో పెట్టి చూద్దాం.
సరే ఈ లైక్లు వచ్చినాయా కావాలని కొట్టినా తర్వాత సంగతి తేలిపోతుంది కదా. నీ ఖాతాలోనే పెట్టు. ఇది అనుముల రేవంత్ రెడ్డి అని ఫేస్బుక్లో పెట్టు, అనుముల రేవంత్ రెడ్డి అనే ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టి చూద్దాం ఏం జరుగుతుందో. నిజంగానే మంచిగా అని చెప్పి ప్రభుత్వం మంచిగా చేస్తుందని చెప్పి ప్రజలందరూ ఒప్పుకుంటే మంచిదే కదా. దాంట్లో కుట్ర చేయడానికి ఏముంటుంది? అసలు మాట్లాడితే కనీసం ఒక వాల్యూ అనేది ఉండాలి. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ట్విట్టర్కు టిక్టాక్కు తేడా తెలియదు. టిక్టాక్ ఎప్పుడో బ్యాన్ చేసారు మన దేశంలో, ఆ సంగతి కూడా తెలియదు సార్కు. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని ఎవరని అనుకుంటారా? సల్మాన్ ఖాన్ నటురాలంట. ఏం మాట్లాడతాడు సార్? ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయి. టిక్ టాక్ అంటే అది సార్, అది ట్విట్టర్ సార్. ఇజ్జత్ తీయకు దయచేసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అది దాని సంగతి కాదు, కానీ తెలంగాణ ప్రజలు విలువైతే తీయకు. ప్రజలందరూ గిట్లుంటుంది అనుకున్నారా అని చెప్పి వీనికి అసలు సోషల్ మీడియా మీద అవగాహన లేనట్టున్నది. మొత్తం మీద పెట్టించిండు. తతంగం అయితే పెద్ద ఎత్తున ఇక చూద్దాం అని చెప్పి, ఎట్లా నడుస్తుంది చూద్దాం అని చెప్పి పెట్టించిండు. ఎంతమంది ఓట్లు వేస్తారు ఇక జనాలకు నేనంటే ఎంత ప్రేమ ఉంది చూద్దామని చెప్పి పెట్టించిండు ట్విట్టర్లో. బెడ్సి కొట్టేసరికి అది ట్విట్టరా టిక్ టాక్ అర్థం కానట్లా, అంటే దిమాగ్ దొబ్బింది, ఇక మైండ్ దొబ్బింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే అదే అంటున్నాం కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ పెట్టిద్దాం, చూద్దాం, పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేద్దాం రేవంత్ అన్నకు. తెలంగాణ ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. రేవంత్ అన్న దయచేసి నీ రేవంత్ రెడ్డి అఫీషియల్ నీ టిక్ టాక్ నేను కూడా నీ మాయల్ని పడ్డా. అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది కదా, లేకపోతే అఫీషియల్ ఫేస్బుక్ హ్యాండిల్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి నీ రేవంత్ అన్న సైన్యంలో పెట్టి, రేవంత్ అన్న మిత్రమండలిలో పెట్టి చూద్దాం జనాలు ఏం చెప్తారో. దాదాపు 1 మిలియన్ పైన నీకు ఉన్నారు కదా ఫాలోవర్స్, అంటే 10 లక్షల మంది ఉన్నారు కదా. ఆ 10 లక్షల మంది చూద్దాం ఏం సమాధానం ఇస్తారు, ఎటువైపు మొగ్గు చూపుతారు. నా పాలన బాగుందా, ఎవరి పాలన బేష్ అని చెప్పి పెట్టి ఒకసారి నీ ట్విట్టర్ హ్యాండిల్లను పెట్టి చూద్దాం. నువ్వు అన్నట్టు ఆ టిక్ టాక్లోనే పెట్టి మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. వయసులో నేనేం కాదంటే ఒక రకంగా అసలు రేవంత్ అన్న ఏంటంటే ఇరుక్కపోయిన ఒక రకంగా చెప్పాలంటే. ఈ ముఖ్యమంత్రి పదవి వచ్చినాక ఇంత పెద్ద వ్యవహారం ఉన్నది, ఇది కథ మొత్తం ఇంత పెద్దగా ఉన్నది. ఏంది అప్పుడే బాగుండే, ఏ మొరలినా ఎవడు పట్టించుకున్నా అందరూ జై కొడుతుర్రు, జిందాబాద్ కొడుతుర్రు. నేనేం మాట్లాడినా అంత కరెక్ట్ అయిపోతున్నాయి, కానీ ఇప్పుడు నేనేం మాట్లాడినా అంత రాంగ్ అయిపోతుంది. ఏం చేసినా అంత మొత్తం కిందికి మిందికి అవుతుంది, ఉల్టపాల్ట అవుతుంది వ్యవహారం అంతా. అసలు ఏంది పరిస్థితి అని నెత్తి పట్టుకుంటున్నాను సార్ మాతో పాపం. తయారై ఊరు మీద పడి ఫస్ట్ నీ కొడుకుని అల్లుని కంట్రోల్ పెట్టు. హరీష్ రావుని కేటీఆర్ని తట్టుకుంటలేడు. కేటీఆర్ నువ్వు ఏసీబీ కాదు, నీ ఈడీలు కాదు, ఏం బేకైతే నువ్వు చేసుకో చూద్దాం. ఈ కేసు ఈ కార్ రేస్కి సంబంధించిన కేసు ఉంది కదా, నువ్వు ఏం బేకైతే వేసుకో. 100 రోజులు కాదు, ఇంకా 4 ఏళ్ళు నువ్వు ఉన్న ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు నువ్వు పెట్టుకో, లోపల చూసుకుందాం అంటున్నాను కేటీఆర్. దానికి సమాధానం లేదు. ఇన్ని రోజులు అయిపోయింది నువ్వు కేసు ఫైల్ చేసి, ప్రభుత్వం కేసు ఫైల్ చేసి ఆ వ్యవహారం పైన ఇంతవరకు అతిగతి లేదు. ఇంతవరకు నిజంగానే అక్కడ తప్పు జరిగింటే, నిజంగానే అక్కడ ఫ్రాడ్ జరిగింటే, నిధులు పక్కదారి మళ్ళీనే అనుకుంటే 100% చర్యలు తీసుకోవాలి కదా. మరి ఏమైంది అంటే ప్రభుత్వంలో ఉన్న లాయర్లు సరిగ్గా పనిచేస్తలేరా? ఇంకా చెప్పు. ఇక సరే ఇదంతా ఓకే కదా. ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతారు రేవంత్ అన్న, ఇంకా దానిపైన కూడా చర్చ చేసే అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ సంగతి చెప్పకు. రాహుల్ గాంధీ ఆల్రెడీ నీ నోటితో హామీలు చెప్పించుడు. ఆయన నోటితో మీరు అందరూ కలిసి దొంగ హామీలు చెప్పించి 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఓట్లు వేపించుకొని బయటపడిన తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చే పరిస్థితి ఉందా? అసలు తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి ఇగో తెలంగాణ ప్రజలారా, ఓటర్లారా, నేను చెప్పినందుకు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో నన్ను నమ్ముకొని ఓట్లేసి మా పార్టీని గెలిపించారు కదా, ఈరోజు మరి గెలిపించినందుకు ఎట్లుందని చెప్పి రాహుల్ గాంధీని రమ్మని చూద్దాం. ఏదైనా బహిరంగ సభ పెట్టి ఇప్పుడు గెలిచి ఏడాది అయింది కదా,
యాక్చువల్లీ ప్లాన్ ఉండే బహిరంగ సభ పెట్టాలి, రాహుల్ గాంధీని పిలిపించి ప్రియాంక గాంధీని పిలిపించి అని చెప్పి ఇదే కోసుగిల్లో మళ్ళీ సీఎం నియోజకవర్గంలో. కానీ పరిస్థితి తారుమారైంది. ఇంకా మనతో 6 గ్యారెంటీలు శాతం అయితే లేవు. వెనక్కి తిరిగి చూస్తే అనేక సమస్యలు వస్తున్నాయి. ఫ్రీ బస్సులో మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకుంటున్నారు. రైతు భరోసా అని చెప్తూ రోజుకో రైతు చచ్చిపోతున్నాడు. నిరుద్యోగులు అని చెప్తే అందరు ఇంకా మళ్ళీ అదే రోడ్ల మీద తిరగడం ఇంకా. ఇప్పుడు అశోక్ నగర్ లైబ్రరీకి పోయే పరిస్థితి ఉందా? రేవంత్ అన్న పోయింది కాదు గతంలో కూడా. ఉందా ఇప్పుడు పరిస్థితి ఉందా?